P4 విధానం తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? P4 విధానం చాలా మంచి ఆలోచన అండి. అది చంద్రబాబు నాయుడు గారు P4 విధానం తీసుకొని వచ్చి పేదవాళ్ళని కొంచెం స్థిరంగా వాళ్ళకి చదువులకే కానీ సపోర్ట్గా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో P4 విధానం తీసుకొచ్చారు. దీనికి ఆర్థికంగా నిలబడిన వాళ్ళని కొంచెం ఇలా డౌన్గా ఉన్న ఫ్యామిలీస్ని కొంచెం దత్తత తీసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించడం, వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉండేలా P4 విధానం తీసుకొచ్చారు. దీనివల్ల ఆర్థికంగా చాలా లోలో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది ఉపయోగపడుద్ది అంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా లోలో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. అంటే కొంచెంమంది వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇది ఏం పథకాలు ఇవ్వలేక వీళ్ళు P4 విధానం అనేది ఏదో తీసుకొచ్చారు అది ఇది అని మాట్లాడుతున్నారు. కొంచెం పథకాలు ఆల్రెడీ ఇస్తున్నారు కదండి, పథకాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. రేపు తల్లికి వందనం మేలో రిలీజ్ చేస్తామన్నారు. నెక్స్ట్ ఇది పెన్షన్ రాగానే 1000 పెంచారు. ఇప్పటి వరకు ఎప్పుడు అది జరగలేదు. లాస్ట్ టైం ఒక 250, 300 అలా పెంచారు. రాగానే పెన్షన్ పెంచారు. బిఫోర్ 3 monthsతో కలిపి 7000 రాగానే ఇచ్చారు. ప్రతి సూపర్ 6లో ఉన్న ఆల్మోస్ట్ జరిగినాయి. 60% వరకు అయినా 40% జరుగుతాయి. అంటే P4 విధానం వల్ల లోలో ఉన్న పేదవారిని ధనికులు చేయడానికి ఈ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం ఉపయోగపడుద్ది అంటారా? ఖచ్చితంగా ఉపయోగపడుద్దని. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. P4 విధానం ప్రజల్లోకి వెళ్ళి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కొంచెం చదువులేని ఫ్యామిలీస్, చదివించుకోలేని ఫ్యామిలీస్ వాళ్ళని దత్తత తీసుకొని కొంచెం చదువుకున్న ఒకళ్ళని ఇంకేమైనా ఉంటుందంటారా? ఫ్యామిలీలో ఏ ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా నిలబడిన వాళ్ళకి తోడుగా ఉండాలనే ముఖ్య ఉద్దేశమే ఈ P4. మేడం ఇప్పుడు మొన్న రీసెంట్గా తప్పు చేసిన వారిని పోలీసు వాళ్ళని మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బట్టలు చూసి నిలబెడతాను, ఉద్యోగం నుంచి తీసేస్తాను అలాంటి మాట్లాడితే కరెక్టేనంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఏ రోజు మాట్లాడలేదు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి గుడ్డలు ఇస్తంతా అన్న మాట అంటున్నారు. అప్పుడు అమరావతి రైతులు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు. రోడ్డు మీద ఈయన పరదాల్లో వెళ్ళారు. మరి అప్పుడు ఎందుకు రాలేదు ప్రజల్లోకి? ఇప్పుడు ఎందుకు వచ్చి బట్టలు ఉడిదిస్తా అని అధికారులని అంటున్నారు? అప్పుడు రావాల్సింది కదా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏ రోజు ఏ ఒక ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదు. ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు, జాబ్స్ లేవు, రాజధాని లేదు, ఏదీ లేదు. ఇవాళ రోజున నలుగురిలోకి వచ్చి ఒక ఇష్యూ ఒకటి క్రియేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం గురించి దాని మీద ఒక రంగు పోయడానికి ఇలాంటి అన్నీ చేస్తుంది వైసీపీ గవర్నమెంట్. కానీ ఏం జరుగుతుందో ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఇలాగా అంటూ కరెక్టేనంటారు? అసలు కాదండి. అందుకే కదా 151 నుంచి 11కి పడేశారు. ఆయన ఏంటో ఆయన 2.0 ఏదో అంటున్నారు. 1.0 అని మాకొద్దు దేవుడా అని చెప్పి ప్రజలు ఆయనకి 11కి ఇచ్చి మీకు ప్రతిపక్షం కూడా వద్దని అలా కూర్చోబెట్టారు. రాబోయే రోజుల్లో 11 నుంచి 1కి పడిపోయి ఇలా మాట్లాడితే 11 నుంచి 1కి పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. విధానం తీసుకురావడంపై ఇప్పుడు ధనికుల దగ్గర నుంచి పేదవాళ్ళని పైకి తీసుకురావడంపై గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? మంచి ఆలోచన అండి. ఇప్పుడు ఏంటంటే 10% 20% ధనికులు ఉన్నారు, 80% దాకా పేదవాడు ఉన్నాడు. ఆ ధనికుడి దగ్గర ఉన్న డబ్బులతో మనం ఒక నలుగురు చేయందిచ్చి వాళ్ళకి మంచి చదువు నేర్పిస్తే వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు, లేదా మంచి బిజినెస్ పెట్టుకుంటారు. చదువు అనేది పేదరికం ఒకటే కానీ లోకజ్ఞానాన్ని పెంచిద్ది. ఆ లోకజ్ఞానం పెంచడం వల్ల ఏమైంది అంటే అతని కాలం మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించే ఒక రూట్ మ్యాప్ అన్నమాట చదువు అనేది. అలాంటి P4 విధానాన్ని తీసుకొచ్చి నలుగురిని చదివించి నలుగురిని దత్తత తీసుకునే విధానం చాలా మంచిదే, మంచి ఆలోచన చంద్రబాబు గారి. రేపు ఫ్యూచర్లో ఇది కానీ నిజంగా ఫుల్ ప్లెజ్డ్గా కానీ ఇంప్రూవ్ అయితే రాష్ట్రంలో ఎవరు చదువు లేనివాడు ఉండడు, పని కల్పించలేదు అనేవాడు కూడా ఉండడు అని చెప్పి సందర్భం. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు పథకాలు ఇవ్వలేక ఏం చేయలేక ఇలా ఏదో కొత్తగా P4 అనేది తీసుకొచ్చారు తెర మీదకి అది ఇదని మాట్లాడుతున్నారు. పథకాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి మాకైతే పెన్షన్ అయితే పెంచుతా అన్నారు, పెంచారు. ఎమ్మటినే ఎక్కంగానే 3000 4000 చేశారు. గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం, మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది, ఈ నెలలో పెట్టుకోమన్నారు.
రేపు మే నెలలో తల్లికి వందనం వేస్తా అన్నారు. ఇంకేం పథకాలండి? 1 by 1 నెలకో 2 నెలలకు ఒకటి ఇంప్రూవ్ చేస్తున్నారు. సూపర్ 6లో ఆల్రెడీ 3 4 చేశారు, ఇంకో 2 చేస్తారు. ఇప్పుడు ఇల్లు పెళ్లి చేసుకోగానే ఇల్లు కట్టేయగానే అన్ని చక్కబడిపోయండి, ఒకటి చేస్తారు. ప్రజలు ఆ నమ్మకం ఉండబట్టి ఓట్లేసి ఆయన గెలిపించారు. ఆయన చేస్తాడని చెప్పి మాకు మంచి ఉద్దేశం అయితే ఉందండి. అంటే గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, పథకాలు కూడా ఇవ్వకుండానే అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. అప్పులు పాలు చేశారని చెప్పి అనే మాట మాత్రం వస్తుంది. కానీ గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే ఏదో పేపర్లో చూసేవాళ్ళు 3000 కోట్ల అప్పుకి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వం, లేదంటే వేరే బ్యాంకుకి వెళ్ళారు, వేరే బాండ్లు తాకట్టు పెట్టడానికి వెళ్ళారని చెప్పి వార్తలు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన 9-10 నెలలు ఎప్పుడు కూడా ప్రభుత్వం వెళ్ళి అప్పు చేసిందని చెప్పి నేను ఎక్కడైతే వినలేదు, చూడలేదు. అందరికి పెన్షన్లు వస్తున్నాయి, నెల జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్లకి. ఎవరు ఇబ్బంది పడిన న్యూస్ అయితే నేను ఎక్కడ వినలేదు. వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పేదలకు దగ్గరగా ఉంది, బాగా చేస్తున్నారండి, పనులు బాగా జరుగుతుంది. గవర్నమెంట్ పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? చాలా డిఫరెంట్ ఉందండి. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవాలన్నా కానీ ఏదైనా కానీ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే ఎవడేం చేస్తాడని భయపడేవాళ్ళండి. ఇవాళ స్వచ్ఛందంగా వస్తున్నారు, ఏ సమస్యనికి వస్తున్నారు చెప్పగానే చేసిన, ఏ సమస్యను వస్తున్నారు వెళ్ళంగానే అడగంగానే చేస్తున్న సచివాలయ వ్యవస్థలు కూడా చాలా బాగున్నాయండి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. లేదండి, పథకాలు మాత్రం అందరికీ అందుతున్నాయి. నేను కూడా దాంట్లో నేను ఒక బెనిఫిట్ని, ఎందుకంటే ఈ గ్యాస్ బండ్ అనేది నేను కూడా తీసుకున్నా అండి, నాకు సబ్సిడీ పడింది మా అమ్మగారి అకౌంట్లో. బాగుందండి. లేదు పడలేదు చేయలేదు అంటానికి మాత్రం లేదండి, అన్ని ప్రతి ఒక్కరికి అన్నీ పడతాయండి, ఆల్మోస్ట్ వస్తాయంట, వస్తాయి అని చెప్పి అంటున్నారు, వస్తుంది కూడా. మా నమ్మకం మాకు మాత్రం గట్టిగా ఉందండి గవర్నమెంట్ మీద. చాలా బాగున్నాయండి. ఈ 3వ డివిజన్లో గుణదల్లో కూడా చాలా రోడ్లు రిపేర్ చేశారండి, ఆల్మోస్ట్ కొత్త రోడ్లు వేస్తున్నారు. ఈ రోడ్డు సమస్య అని చెప్పగానే ఎమ్మని రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్, చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి పోలీసు వాళ్ళని బట్టలు తీసి నిలబెడతానని మాట్లాడటం కరెక్టేనంటే? అసలు చాలా కరెక్ట్ కాదండి. అదిగా అందుకని చెప్పని వాళ్ళ గవర్నమెంట్ని అందుకే ప్రజలు అలాగే నెల తొక్కేశారు. చాలా తప్పు అండి. వాళ్ళు మాట్లాడే విధానం అనేది ఇప్పుడు కానీ మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా బాగా ఏ సమస్య వచ్చినా కానీ బాగా రెస్పాండ్ అవుతున్నారండి. వాటిని మాట్లాడే విధానం కూడా చాలా బాగుందండి. ఎదురు వాళ్ళకి గౌరవించి మాట్లాడతాం అనేది చాలా గతంలో అంతా రౌడీజం అండి. మనం చెప్పింది ఇన్నేదే ఉండదండి. ఏమైనా గట్టిగా 4 మాటలు చెప్పామంటే ఆడెవరో చూడరా అనే విధంగా ఉండేదండి. సాయంత్రానికి ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతాం చేయడం అనేది జరిగేదండి. ఈ గవర్నమెంట్ వచ్చిన అటువంటిది ఏమీ లేదండి. సమస్య ఏదైనా కానీ ధైర్యంగా పోలీస్ స్టేషన్కి అయినా కానీ, లేదంటే ఏ వ్యవస్థలో ఏమైనా అవసరమైన వెళ్ళినా కానీ మాకు తొందరగా తక్షణం పని అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత P4 విధానం అనేది తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి P4 విధానం అనేది. ఇప్పుడు సంపన్నులు బాగా ఉన్న వాళ్ళు లేని వాళ్ళని వాళ్ళు ఎఫర్ట్ తీసుకొని వాళ్ళ ఒక బాధ్యత తీసుకోవడం అనేది అది మంచి P4 అనేది పెడతామని చాలా వెళ్ళని గుడ్ అండి. సూపర్. అసలు అది పెడతాం అనేది దానికి తగ్గట్టు మన పాజిటివ్ రెస్పాన్స్ అండి, చాలా బాగుందండి. పబ్లిక్ లో కూడా బాగుంది. అసలు అదే చాలా ఎగ్జైట్మెంట్ నాకంటే అది చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. సమస్య P4 అని తీసుకురావడం కానీ ఆ విధానం కానీ జనాల్లో మనం బాగుంది, రెస్పాన్స్ బాగుంటుంది దాని మీద మాత్రం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏమి ఇవ్వలేక ఈ P4 విధానం ఇలా తీసుకొచ్చారు వీళ్ళు, అది ఏం చేతగాని వాళ్ళు చేతగాని మాటలు మాట్లాడతారండి. ఏంటి పని చేసే వాళ్ళు ఎప్పుడు మాటలు చెప్పరు, పని చేసి చూపిస్తారండి. వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? మంచిగా ఉంది, పరిపాలన మంచిగా జరుగుతుంది, పథకాలన్నీ అందుతున్నాయి, పెన్షన్ అందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? గత పరిపాలనలో రోడ్లు మరి అధ్వానంగా తయారైనాయి. అధ్వానంగా తయారవడం వల్ల కొంచెం మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు మరి జరుగుతున్నాయి, ఇంత జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ అన్నం క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి అన్నం క్యాంటీన్, 5 రూపాయల అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం కాదు. వాళ్ళ జేబులో నుంచి రూపాయి తీసిన పాపం పోలేదు. ఎదుటి 50 రూపాయలు మనం నార్మల్గా భోజనం చేసేవాళ్ళం, ఇప్పుడు 5 రూపాయలు భోజనం చేస్తున్నాము. దానివల్ల 45 రూపాయలు తేడా వస్తుంది. దానివల్ల ఉపయోగం కదా, మనకి మిగులుతుంది కదా. అంటున్నారు గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవ్వట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిన సంవత్సరంలో ఏమైనా జరిగినాయండి? ఒక మాట చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. గుండెల మీద చేసుకొని చెప్తానన్నా. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం అనేది అందలేదు. 1 year తర్వాత లోటులో ఉంది తప్పితే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఒక నెల 2 నెలలు
తేడా ఉంటుందో తప్పితే కంపల్సరీగా ప్రభుత్వం అనేది మంచి జరుగుతుంది. గవర్నమెంట్ అప్పుల పాలు చేస్తుంది, రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వకోకుండా అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. అలాంటి అపోహలు అవన్నీ నమ్మొద్దు. ఈరోజు అమరావతి రాజధాని అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంటుంది, ప్రభుత్వానికి మంచిగా ఉంటుంది, మనకి మంచిగా ఉంటుంది, వచ్చే తరానికి అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉపాధి కల్పిస్తున్నారు కదా సార్. గతంలో లేదుగా, నోటిఫికేషన్లు అవి ఏమీ లేవు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అమరావతి డెవలప్ అవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. 40% 50% ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి. అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ కల్పన ఉంటుంది. కంపెనీలు వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది కదా సార్. ఎంప్లాయ్మెంట్ లేకపోతే స్విగ్గీ జొమాటో చేసుకుంటూ ఉంటారు. మంచి జరుగుతుంది.